దోస్తులు చాయ్ పెట్టుకున్నాక వచ్చినటువంటి చాయ్ పత్తి ఉంటుంది కదా, దాన్ని అయితే పారేయకండి. అదైతే మొక్కలకి మంచిగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. కోడిగుడ్లతోటి ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఆ కోడి పెంకులు కూడా పారేయకండి, దాంట్లో కాల్షియం వస్తుంది. తర్వాత ఈ యొక్క టీ పౌడర్ వల్ల కూడా మొక్కలు అయితే ఏపుగా పెరుగుతాయి. దాంతోపాటు నెలకు ఒకసారి అట్లా ఈ యొక్క టీ డికాషన్ పౌడర్ ఉంటుంది, ఆ యొక్క డికాషన్ పౌడర్ కూడా చేసి మొక్కలకి ఇవ్వండి. దీని వలన మొక్కలు ఏంటంటే మంచిగా ఏపుగా పెరుగుతాయి. తర్వాత మనం దోశలు వేసుకుంటాం కదా, అప్పుడు గిన్నెలో కొంచెం అడుక్కేమైనా మిగిలిపోతాయి కదా, దోశనో ఇడ్లీనో చపాతీనో, ఆ యొక్క పిండిని కొంచెం వాటర్తో డైల్యూట్ చేసి మొక్కలకు పోయండి, మంచిది. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మిక్సీ పట్టుకుంటాం కదా, అప్పుడు వచ్చినటువంటి వాటర్ కూడా పాడేయకుండా వాటిని కూడా మొక్కలకు వేయండి, మొక్కలకైతే మంచిది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వాటర్ అయితే మొక్కలకి స్ప్రే చేసే మంచి మనకి ఫంగిసైడ్గా పనిచేస్తుంది, మంచి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. తర్వాత ఉల్లిగడ్డ పొట్టు వాటరు, ఎల్లిగడ్డ పొట్టు వాటరు, అల్లం పొట్టు వాటర్, ఇవన్నీ కూడా చాలా మంచి. బనానా వాటరు, బనానా తొక్కల వాటర్, ఇవన్నీ మనం పాడేసే వాటిని మొక్కలకి ఇస్తే మొక్కలు మంచిగా వస్తాయి. పర్యావరణ